అమ్మ మీ పేరు? భాగ్యలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎందుకు వచ్చారు ఈ జనం అనే కార్యక్రమానికి? మాది నెల్లూరు. మేము మా నాన్నగారు చనిపోయాడు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత రెడ్డి గారు అనే ఒక అతను మా నాన్నగారి పేరు మీద ఉన్న భూమిని 5 ఎకరాల 3 సెంట్లు మా నాన్నగారిది అతను ఆక్రమించి చేసుకుంటున్నాడు. గత 1.5 సంవత్సరం నుంచి నేను కలెక్టర్ ఆఫీసులో అర్జీలు ఇస్తున్నాను, ఎంఆర్ఓ ఆఫీసులో అర్జీలు ఇస్తున్నాను, అంత లెక్కలో ఇస్తున్నా కూడా మాకు ఏది సమాధానం రావట్లేదు. ఎంఆర్ఓ విఆర్ఓలు వాళ్ళు మాత్రం వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఇదే ఒక్క సమస్య అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది మీకు అనేది? 1.5 సంవత్సరం నుంచి. అంటే మీరు ఇదే సమస్య తోటి మేము అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడు చెప్పలేదంటారా? చెప్పాము. కలెక్టర్ కూడా ఆర్డర్ ఇచ్చాడు వాళ్ళకి చూసి ఇవ్వండి అని. కానీ వీళ్ళు ఎంఆర్ఓలు విఆర్ఓలు వాళ్ళు ఏమంటే వీళ్ళతోటి మాట్లాడుతున్నారు. అధికారులతోటి కాదు, ఈ మా భూమి చేసే వాళ్ళతోటి మాట్లాడుతున్నారు. అంటే మీరు ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఇక్కడికి వచ్చారు, మీ సమస్యని నెరవేరుద్దని నమ్ముతున్నారు? అసలు నమ్మకం ఉంది కాబట్టి మేము వచ్చాము. ఆయన అయితే సహాయం చేస్తాడని వచ్చాము. ఓవరాల్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాలన వచ్చి దాదాపు 8 నెలల దాకా అవుతుంది. ఎలా ఉందమ్మా మీకు అనేది పాలన? బాగుంది. అందుకని మాకు న్యాయం చేస్తాడని నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాము. ఓవరాల్ ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? మా భూమి మాకు ఇప్పించమని మాట్లాడదాం.